ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. తన పట్ల అపారమైన అభిమానం కలిగిన 96 ఏళ్ల వృద్ధురాలు పూతల పేరంటాలతో కలిసి ఆయన భోజనం చేసి ఆమె ఆనందానికి కారణమయ్యారు. కాకినాడ జిల్లాకు చెందిన పేరంటాలు పవన్ కళ్యాణ్తో కలిసి భోజనం చేయాలని తన చిరకాల వాంఛను వ్యక్తం చేయగా ఉప ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఆమెను జనసేన క్యాంపు కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేరంటాలు యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ఆమెతో కలిసి భోజనం చేశారు. అంతేకాకుండా ఆ వృద్ధురాలికి ₹1,00,000 నగదును ఆర్థిక సహాయంగా అందించి కొత్త చీరను కూడా బహుకరించారు. ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమ ఇంటి మనిషిలా కలిసి భోజనం చేయడం, ఆప్యాయంగా పలకరించడంతో పేరంటాల సంతోషం వర్ణనాతీతంగా మారింది. ఈ అపూర్వ దృశ్యాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. ఇక పేరంటాల విషయానికి వస్తే కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన పూతల పేరంటాలు పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీకి వీరాభిమాని. 2024 సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆయన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పేరంటాలు తమ గ్రామంలోని వేగులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి పొర్లు దండాలు కూడా సమర్పించారు. పవన్ గెలుపొందితే అమ్మవారికి వెండి గరిక చేయించి సమర్పిస్తానని కూడా మొక్కుకున్నారు. ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించడంతో తన మొక్కును తీర్చేందుకు పేరంటాలు సిద్ధమయ్యారు. తనకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న పింఛను డబ్బుల నుంచి ప్రతి నెల 2,500 చొప్పున పక్కకు దాచిపెట్టారు. అలా 2025 మే నెల నాటికి ₹27,000 సమీకరించి ఆ మొత్తంతో వేగులమ్మ తల్లికి వెండి గరిక చేయించి సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కలిసి ఆయనతో భోజనం చేయాలనే తన కోరికను స్థానిక నాయకుల వద్ద వెల్లడించారు. ఆ విషయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి పేరంటాలను క్యాంపు కార్యాలయానికి పిలిపించి ఆమె ఆకాంక్షను నెరవేర్చారు. ఈ ఘటన పవన్ కళ్యాణ్ అభిమానుల పట్ల చూపే ఆదరణకు నిదర్శనంగా నిలిచింది. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. నమ్మకారం అయిపోయినాడు బాబు. నన్ను నేను చూడలేనమ్మో అనుకున్నానండి. నేనే వద్దాం అనుకున్నా కానీ వస్తే మీకు మీ ఇంటికి వస్తే ఇలా కూర్చోలేము కదా. యాక్చువల్ వద్దాం అనుకున్నా ఈ రోజు, కానీ నేను వస్తే మొత్తం గోల అయిపోద్ది, మీకు ఇల్లు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి సరే మామగారిని పిలుచుకుందాం.